కొండజాలు బతకరు మునేసుకుని బతకలేరు ఆ కొండ అది మనకు తెలుసు, ఇక్కడ ఉండే స్థానికులకు తెలుసు. సార్ మైనింగ్ ఇవ్వాలనుకున్నాడు అప్పుడే ఒక నెల ముందు మైనింగ్. ఇటు వైసీపీ ప్రభుత్వం అటు టీడీపీ ప్రభుత్వం ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుని మేం మైనింగ్ చేయలేమంటే మేము చేయలేమని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఒకరు పాదయాత్రలు చేసి ఒకరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 2024 జనవరి 23వ తేదీ వైసీపీ ప్రభుత్వం టెండర్ కేటాయిస్తే 2026 ఏప్రిల్ 23వ తేదీ టీడీపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడమైంది. లోపల మీరు చేసే పనేమే, ప్రజల వద్దకు వచ్చి మీరు మాట్లాడుతుండే తీరేమే. మీకు చిత్తశుద్ధి ఉందా? మీరిద్దరూ ఖనిజ సంపద మీద కన్నేసి కార్పొరేట్ ద్వారా ఆ స్థాయిలో మీరు కొండను లూటీ చేసి డబ్బులు సంపాదించిన ఆలోచన తప్ప ఇక్కడున్న ప్రజలకు కానీ ఇక్కడున్న మల్లికార్జున స్వామి దేవుడు ఉన్నాడనే ఆలోచన కానీ కొండలను కాపాడల్లా అధికారం ఉంది కదా, నాయకులు కదా, మా బాధ్యత కదా అని ఏమనే మాత్రం ఆలోచన లేదు. ఇది ఇక్కడి ప్రజలు అందరూ గమనిస్తున్నారు. కొండ చుట్టూ తిరిగిన వైసీపీ వాళ్ళు ఇంతకుముందు ప్రయత్నం చేశారు. ఎర్రకొండలో అంతా ఇంత మొదలుగడ పెట్టారు. అది ఎవరు పెట్టారో మాకు కరెక్ట్గా తెలియదు. కొండ అయితే తొగడం జరిగింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసి ఏపీఎండిసి ఆఫీస్లో ఆ ఫామ్ కూడా మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీరు చేసినది నిజమా అబద్ధమా కరెక్ట్గా మేము ఫాలో చేసి మరి దాన్ని తీసుకోవడం జరిగింది. మీరు 2 నెలల క్రితం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్కు పక్కన పెట్టేసి ఇప్పుడున్న మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ అటు పీలేరు ఎమ్మెల్యే గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, మేము భక్తుల ప్రజల మనోభావాలను దెబ్బతీసేది మా ఉద్దేశం కాదు, వాళ్ళ కోసం మేము నిలబడతామని. మీరు టెండర్ జారీ చేసిన తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉంటాయి? ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న పల్లెల ప్రజలందరూ కొండ మీద చాలా ఆధారపడి గొర్రెలు కానీ ఆవులు కానీ కట్టెలు కానీ కొండల్లో ఉన్నటువంటి చాలా రకాల ప్రకృతి సంపద ద్వారా బతికే జనాలు వేలల్లో ఉన్నారు ఈ మల్లయ్య కొండ చుట్టుపక్కల. అలాంటి వారి అభిప్రాయాలు కానీ వారి జీవన విధానానికి కానీ ఏమనే మాత్రం మీకు పట్టలేదని చెప్పి మీరిద్దరూ ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకునేది కాదు. కొండను కాపాడేదానికి మీ చిత్తశుద్ధిని తెలియజేసి దీన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా 100% మైనింగ్ చేయము అనేది ప్రజలకు తెలియజేయాలా. దాని మీదనే మీరు నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కళ్ళబొల్లి మాటలు ప్రజలకు చెప్పొద్దండి. ప్రతి ఒక్క అడుగును ప్రజలు గమనిస్తున్నారు. రాబో రోజుల్లో దీని మీద మీకు చిత్తశుద్ధిని ప్రకటించుకోండి. లేదంటే ఇక్కడ దైవ కృపను కానీ వాళ్ళ ఆగ్రహానికి కానీ మీరు లోన్ అవుతారు అని చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. తంబాలపల్లి మల్లయ్య కొండ మహాపుణ్యక్షేత్రం. ఇక్కడికి వేలాది సంఖ్యలో భక్తులు కూడా కొండను దర్శిస్తుంటారు. ఈ మల్లయ్య కొండ పక్కనే ఉన్నటువంటి సాధుకొండ, ఈ 2 కొండల మధ్యలో ఇనుము కొండ ఉంది. ఈ ఇనుము కొండ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సంవత్సరంలోనే కన్నేసి 2024 జనవరిలో కాల్ఫర్ చేసింది ఈ టెండర్లకి. మరి ఈ రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండలు మొత్తం చుట్టుతుంది. ఎందుకు చుడుతుందంటే ఈరోజు అధికారం వాళ్ళ చేతిలో లేదు. మరి ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము ఈ మైనింగ్కి వ్యతిరేకము, ఈ కొండను కాపాడుతామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ 2026 సంవత్సరంలో వీళ్ళు కూడా కాల్ఫర్ చేశారు టెండర్లకి. మరి ఈ ఇద్దరు కూడా ఈ ప్రాంతంలో మేము ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ప్రజలు మా నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారనే పద్ధతుల్లో ఒకరు పాదయాత్ర చేస్తే ఒకరు కొండను దర్శించి హంగామా చేస్తున్నారు. 2 ఎమ్మెల్యేలు ఇటుకొచ్చారు. ఈ నేలమల్లేశ్వర మల్లికార్జున స్వామి సాక్షిగా మీరిద్దరూ కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కానీ మా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయలేదు, టెండర్ల కాన్ఫర్ చేయలేదని మీకు చేతనైతే చెప్పగలుగుతారా?
మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏపీఎండిసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ కూడా తీసుకొచ్చాం. మరి మీరు చేసేది గ్రౌండ్ లెవెల్లో మీ పని మీరు చేసుకుంటూ కార్పొరేట్ సంస్థలకు ఈ కొండలను దారాదత్తం చేసి వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లు మీ పార్టీ మీ ప్రభుత్వం జోబీలో నింపుకునేదానికి ఒక పక్క ప్రయత్నం చేస్తూ బయట మాత్రం ప్రజలకి ముసలి కన్నీరు గారుస్తున్నారు. మేము ఈ ప్రజల తరపున పోరాడతాం, ప్రజల కోసం నిలబడతాం, ఈ కొండని కాపాడుతాం అంటున్నారు. అసలు దొంగలు మీరే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాజేయాలని చూసింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాజేయాలని చూస్తుంది. కానీ మీరు నీతులు మాత్రం చాలా గొప్పగా చెప్తున్నారు. కొండ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ కొండపైన ఈ కొండను నమ్ముకొని బతుకుతున్నాము, మాకు ఈ కొండే జీవనాధారము, ఈ కొండను నమ్ముకొని గొర్రె గొడ్డు ఇలాంటి ఆవులను పెట్టుకొని మేము పశుపోషణ చేసుకునేటువంటి పరిస్థితి, ఆ జీవన శైలి మాది. కాబట్టి ఈ కొండల్లో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ కొండలో దొరికేటువంటి ఖనిజ నిక్షేపాలకు సంబంధించి ఏ చిన్న వస్తువు తీసుకొస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వెంటనే చూపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా మేము చూసాము. దీని జోలికి వస్తే మాడి మస్సి అయిపోతారనేటువంటి ఆవేదన కూడా మహిళలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక మహిళ చెప్పింది, ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఐరన్ ఓవర్ తీసుకెళ్లాలని శాంపుల్ తీసుకెళ్తేనే అక్కడ పెద్ద ఫైర్ జరిగి దాదాపు 16 మంది చనిపోవడం జరిగింది. ఇది ఒక ఇండికేషన్. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా ఈ మల్లాయి కొండ, ఈ 3 కొండల్లో ఏ కొండ టచ్ చేస్తే కూడా మీరు ప్రాణాలతో ఉండ్రు అనేది ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రెండు ఆలోచించండి. మీరు ఈ కొండల్ని, ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని కాపాడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కాపాడాలే తప్ప మీరు ప్రజలకి పైన గొప్ప మాటలు చెప్పుకుంటూ లోపల మీరు టెండర్లు కాల్ఫర్ చేసుకుంటూ ఈ కొండలు అమ్ముకుంటే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి మీకు రాజకీయ పుట్టగతులు కూడా లేకుండా చేస్తాయి.